గణపతి బప్ప మోరియా! ఆల్రెడీ పార్వతీదేవి వినాయకుడిని ఎలా తయారు చేసిందో ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు దాని తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. వినాయకుడు అలా పుట్టిన తర్వాత వినాయకుడు అడిగాడు, "అమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి?" అని. అప్పుడు వినాయకుడికి పార్వతీదేవి లడ్డూలు, ఉండ్రాళ్ళు ఇచ్చి బయట నేనొచ్చే వరకు కాపలా ఉండు అని చెప్పి స్నానానికి వెళ్ళింది. ఇంతలో గజాసురుడి చెర నుంచి శివుడు బయటకు వచ్చి కైలాసానికి బయలుదేరాడు. శివుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, సరస్వతీదేవి, బ్రహ్మ, దేవతలందరితోనూ కలిసి కైలాసానికి వస్తున్నాడు. కైలాసానికి వచ్చి రాగానే పార్వతీదేవి దగ్గరికి వెళుతుండగా బయట ఉన్న బాలుడు కాపలా కాస్తున్నవాడు ఆపాడు. ఆయన శివుడి కుమారుడని శివుడికి తెలియదు కదా! చాలా పెద్ద వాగ్వాదం అయింది ఇద్దరి మధ్య. అస్సలు ఆ బాలుడు శివుడిని ఎంటర్ కానివ్వలేదు లోపలికి. ఎంత చెప్పినా ఆ బాలుడు శివుడిని లోపలికి వెళ్ళనివ్వలేదు. అనుకోకుండా శివుడు కోపంలో ఆ బిడ్డ తలని వేరు చేశాడు తన త్రిశూలంతో. ఇంతలో బయటకు వచ్చి చూసిన పార్వతీదేవి అలా బాలుని చూసి చాలా ఆగ్రహించింది. ఎలాగైనా సరే తన బిడ్డని తనకి తిరిగివ్వమని శివుడికి చెప్పింది. ఉత్తర దిక్కున పడుకుని ఉన్న ఒక తలని తీసుకురమ్మనగా అది ఏనుగు అయ్యుండి ఏనుగు తలని తీసుకొచ్చి ఆ బాలుడికి పెట్టి మళ్ళీ ప్రాణం పోశారు. అలా మన బుజ్జి వినాయకుడు మన ముందున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు శ్రీ లిటిల్ స్టోరీస్.